చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెళితే సందు తాకి సైగా చేస్తాడు. చూడు పిన్నమ్మ చేసే మా బతుకులో కాగిరెట్టి అయ్యా. ఏ జన్మలో ఏ పాపం చేసామో ఈ జన్మలో నీచ నికృష్టాలన్నీ చూడాల్సి వస్తుంది. ఆడి గుండు గులాబ్ జామ్ కాను, ఆడి కొప్పుకు కొరిపెట్ట మూలమ్మో ఎవరిని ఆట తిడుతున్నారు అని మీరు ఆవేశపడారు. కనిపిస్తున్నాడుగా కాటేయటం చేత కానీ కాటరాజు, చెంగినాదం జీలకర్ర. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దారి తప్పిన అగోరీనే కనిపిస్తున్నాడు. సెల్ ఫోన్ తీస్తే చాలు ఆడి మొదనట్ట పేసే కనిపిస్తుంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆ బుక్ ఈ బుక్ నా బొందలో బుక్ అని అన్ని బుక్కుల్లోనూ ఈడే దర్శనం ఇస్తున్నాడు. ఏరే పని పాట లేనట్టుగా టీవీ ఛానల్ కూడా పని కట్టుకుని ఆడి అరాచకాన్నే లైవ్లు పెట్టి మరీ చూపిస్తున్నారు. ఆడో బుసగొట్టలేని పాము, తాడు బొంగరం లేనోడు మాయ మాటలు చెప్పి ఓ ఇంజనీరింగ్ చదువుకున్న ఆడపిల్లని ఎత్తుకెళ్తే దాన్ని నేడే చూడండి అని చూపిస్తున్నాయి ఓ 2-3 ఛానళ్ళు. ఇదెక్కడి దిక్కుమాలయ్యా వరం నాయన. ఏట్రా ఈ ఘోరం అని అడక్కపోగా చాలా మంది భలే ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్ అయిపోతున్నారు. ఆడు మారాడు, వీళ్ళు చూపించడం మానేరు. 5-6 నెలల నుంచి అగోరి అట్ట చేశాడు, అగోరి ఇట్ట చేశాడు, అగోరి అల్చల్, అగోరి గుడ్డలిప్పాడు, అగోరి కిరోసిన్ పోసుకున్నాడు. ఇయే వార్తలు. చండాలం కాకపోతే ఏటి ఆడి పిచ్చి పిచ్చుకలు ఎత్తుకుపోను. జట్టకేలకు చివరికి వర్షిని పెళ్లాడేశాడు. అగోరి వర్షిని ఒకటయ్యారు. 7 అడుగులు నడిచేశారు. పెళ్లినాటి ప్రమాణాలు చేసేశారు. బొంగు భోజనం అని చెవులు వాయగొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అమర ప్రేమికులు. మరి ఆడో పుంపుహారు పుష్పం. ఆడి ఎర్రెంగలప్ప వేసాలన్నీ చూపిస్తా జనం చెవుల్లో పువ్వులు ఎడుతున్నారు కొంతమంది. ఆడేదో ఘనకార్యం చేసినట్టు చూపిస్తున్నారు. మీరు కూడా చూపించారుగా అంటారేమో. మా రాకేష్ మాస్టర్ మొదటి నుంచి ఆడి తలను బొబ్బాజికాయ బద్దలు కొట్టినట్టు కొట్టేస్తానని ఆత్మరూపంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. అయినా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే బాధలేదు. ఈ గొట్టంగాడెవడు మధ్యలో? ఆడ అసలు మడిసో కాదో తెలియదు, ఆడా మాగా తెలియదు, అగోరి అవునో కాదో తెలియదు. అట్లాంటి కూకోబెట్టి ఆ అమ్మాయిని కూకోబెట్టి ఏటేటో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎట్లా చిగిరించిందో చెప్పాలట. నీళ్ళున్న బావిలో బండరాయి కట్టుకొని దూకాలనిపిస్తుంది వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తుంటే. ఎంత చూడొద్దనుకున్నా ప్రతి దాంట్లో వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రేమికులేట్రా బాబా, ప్రేమకున్న పరువు తీస్తున్నారు. అసలు ఈ అగోరి అని చెప్పుకుంటున్న చీనగాడు చిన్నోడేం కాదు. ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఇట్లాంటి లంగోట పనులు చేస్తేనే ఓ ఊర్లో జనమంతా చెట్టు కట్టేసి మెయిన్ పాయింట్ లో వాతలెట్టారట. దాంతో ఆ పాయింట్ పాడైపోయి చివరికి ఆపరేషన్ చేయించుకుని అట్లా మారిపోయాడట. ఇది ఆడి చరిత్ర. నిజమైన అగోరీలు ఇట్ట రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో గలాటలు ఎట్టుకుంటారా? ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ఇట్ట ఎక్కిలియేసాలు ఎత్తారా? వాళ్ళు అసలు బయటి ప్రపంచానికి కనిపించరు. అట్లాంటిది ఈడు లేడీ అగోరి అని చెప్పుకుంటూ ఇంత చండాలం చేస్తున్నాడు. దాన్ని కొన్ని ఛానళ్లు టీవీలో చూపిస్తూ జనాలను పిచ్చెక్కిస్తున్నారు. మరి పోలీసులు ఏడు చేస్తున్నారయ్యా అంటే వాళ్ళకి ఈ మధ్యన ఓ పెద్ద కేసు దొరికిందట. ఈ సీనుగాడి ఏవో పేదాత్మ పూజలు చేస్తానని చెప్పి 10 లక్షలు నొక్కేశాడట. ఆ మహిళ కేసు ఎట్టిందట. ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేస్తే 7 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది అంటున్నారు. మరి అన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కానీ అర్జెంటుగా ఆ పని చేస్తే పటాసులు కలిసే వాళ్ళు చాలా మందే ఉన్నారండి బాబోయ్.